అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హోమ్ మేడ్ హెర్బల్ బాత్ పౌడర్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు వాడే సున్నిపిండి ఇప్పుడు మనం పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దాం. ఈ సున్నిపిండిని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే చర్మం ముడతలు రాకుండా 60లో కూడా 20లా నవయవ్వనంగా కనిపిస్తారు. స్కిన్ని గ్లోగా ఉంచి స్కిన్ డిసీజెస్ రాకుండా చేస్తుంది. ఈ పౌడర్ని మనం బాత్ పౌడర్లా అయినా వాడుకోవచ్చు, లేదంటే ఫేస్ ప్యాక్లా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ రకమైన హెర్బల్ బాత్ పౌడర్ని ఒకసారి మీరు తయారు చేసి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ మరియు మన ఇంట్లో ఉన్నటివి మాత్రమే. ఈ పౌడర్ని ఏ ఏజ్ వాళ్ళైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్సే, కానీ మనం మర పట్టించేటప్పుడు ఒకసారి వీటన్నింటినీ ఎండలో ఎండబెట్టి మిల్లు పట్టిస్తే ఎక్కువ కాలం పిండి నిల్వ ఉంటుంది, పురుగు పట్టకుండా. అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకైతే ఎండ రాదు కదండి, అలాంటి వారు కొంచెం జస్ట్ గోరువెచ్చగా వేపుకుంటే సరిపోతుంది. ఎండబెట్టడం వలన పౌడర్ కూడా పరకగా లేకుండా స్మూత్గా వస్తుంది. ఇక ఈ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. 2 కప్పుల శనగబేడలు తీసుకోవాలి. శనగపిండి వాడటం వలన చర్మం ముడతలు రాకుండా చేస్తుంది, అలాగే జిడ్డును కూడా తొలగిస్తుంది. ఆయిల్ స్కిన్ వారికి ఇది బాగా యూజ్ అవుతుంది. 1 కప్పు పెసరబేడలు తీసుకోవాలి. పెసులు కానీ పెసరబేడలు కానీ వేటినైనా యూజ్ చేసుకోవచ్చు. పెసలతో స్కిన్ బాగా బ్రైట్నెస్ వస్తుందండి, దాంతోపాటు స్మూత్గా కూడా అవుతుంది. అందుకే మనకు పెళ్ళిళ్ళల్లో నలుగుకి పెసరపిండిని వాడతారు. 2 కప్పుల శనగబేడలకి 1 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యం కూడా వేసుకోవాలి. అవి స్టోర్ బియ్యం అయినా పర్లేదు, మన నార్మల్ రైస్ అయినా కూడా పర్లేదండి. బియ్యం పిండి వలన మన స్కిన్ వైట్గా అవుతుంది. అలాగే 1/2 కప్పు మసూర్ దాల్ అని ఎర్ర కందిపప్పు దొరుకుతుంది కదా, దానిని వేసుకోవాలి. అది లేని పక్షంలో మనం నార్మల్ కందిపప్పునైనా వాడుకోవచ్చు, లేదు అంటే కందిపప్పుకు బదులుగా మినప్పప్పునైనా యూజ్ చేసుకోవచ్చు. మినపప్పు వేస్తే కొద్దిగా జిగురు వస్తుంది. మనం ఎలాగూ మెంతులు వేసుకుంటాము, మళ్ళీ మినపప్పు కూడా వేస్తే జిగురు ఎక్కువగా అవుతుందని నేను కందిపప్పును వాడుతున్నాను. అలాగే సగం కప్పు మెంతుల్ని కూడా వేసుకోవాలి. మెంతులు వాడటం వలన మనకి స్కిన్ మీద ఉన్న మచ్చలు, డార్క్ సర్కిల్స్ పోగొట్టడంలో బాగా హెల్ప్ అవుతాయి. వీటన్నింటినీ నేను మిల్లుకు పంపించి మర పట్టిస్తున్నాను. మిక్సీలో వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ అంత ఫైన్ పౌడర్లా రాదు, కొద్దిగా బరకగా ఉంటుంది. కాబట్టి మనం మిక్సీ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా జల్లించి వేసుకోవాలి. ఈ కొలతలన్నీ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 2 కప్పుల శనగబేడలు, 1 కప్పు పెసరబేడలు, 1 కప్పు బియ్యం, 1/2 కప్పు కందిబేడలు, 1/2 కప్పు మెంతులు అన్నింటినీ కలిపి వీటిని మాత్రమే మర పట్టించాలి. మరి పక్కా కొలత అనేది ఏం లేదండి, కొంచెం అటు ఇటు అయినా వేసుకోవచ్చు. మర పట్టించేటప్పుడు కూడా శనగబేడలు పట్టించిన తర్వాతనే ఇవి వేయమని అడగండి, లేదు అంటే మనకు పిండి పాడవుతుంది. మిగిలిన ఇంగ్రీడియంట్స్ని మనం ఇంట్లోనే గ్రైండ్ చేసుకుందాం. ఇవి మా గార్డెన్లో వచ్చిన గులాబీలండి. వీటిని నాటు గులాబీలు లేదా పన్నీర్ గులాబీలు అంటారు. వీటి స్మెల్ చాలా బాగుంటుంది కదండి. ఈ గులాబీల రెక్కల్ని తీసుకొని నీడలోనే ఆరబెట్టి పెట్టుకోవాలి, బాగా ఎండిపోయే వరకు. మీకు గులాబీ రేకులు లేకపోతే గులాబీ పౌడర్ అయినా దొరుకుతుంది, ఆ పౌడర్నైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వేపాకుల్ని, తులసి ఆకుల్ని కూడా ముందే వాటర్తో ఒకసారి కడిగి తర్వాత ఎండబెట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే మొక్కల పైన డస్ట్ పట్టి ఉంటుంది కదండి, కాబట్టి వాష్ చేసి ఎండబెట్టండి. అలాగే కమలా తొక్కల్ని కూడా, అదేనండి ఆరెంజ్ పీల్ అంటారు, వాటిని కూడా ఎండబెట్టి పెట్టుకోవాలి. మనం వీటన్నింటినీ ముందే ఎండబెట్టి పెట్టుకోవాలి.
మనం ఈ సున్నిపిండి చేసుకునేటప్పుడు కూడా ఒకసారి ఎండబెట్టి గ్రైండ్ చేసుకుంటే పౌడర్ స్మూత్గా వస్తుంది. ఈ కమలా తొక్కలని చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. అలాగే వేస్తే మిక్సీ బ్లేడ్స్ పాడైపోతాయి. ఇవి గంధ ఖర్జూరాలండి. ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయి. అలాగే మిక్సీలో వేయకూడదు కాబట్టి కొద్దిగా దంచి చిన్న చిన్న ముక్కలుగా చేసి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కమలా తొక్కల్ని వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పట్టించిన శనగపిండి ఉంది కదా, ఈ పిండి అయితే బాగా స్మూత్గా ఉంది కాబట్టి నేను జల్లి పట్టట్లేదు. ఇంకా ఈ పిండిని పెద్ద బేషన్లోకి వేసుకుందాం, ఎందుకంటే అన్నింటినీ మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం గ్రైండ్ చేసుకున్న ఆరెంజ్ పీల్ పౌడర్ని శనగపిండిలోకి వేసుకోవాలి. ఆరెంజ్ పీల్ వాడటం వలన సన్ ట్యాన్ నుంచి రిమూవ్ చేస్తుంది. అలాగే డార్క్ సర్కిల్స్ని కూడా పోగొడుతుంది. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ గంధ ఖర్జూరాలు. ఇవి ఆయుర్వేద షాపులో దొరుకుతాయండి. ఇవి మంచి సువాసన కలిగి ఉంటాయి. పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది, లేదు అంటే ఇలా కొమ్ముల రూపంలో అయినా దొరుకుతుంది. ఈ గంధ ఖర్జూరాలు మన శరీరం నుండి చెడు వాసన రాకుండా నిరోధిస్తుంది. అలాగే కొన్ని రకాల స్కిన్ డిజీజెస్ని కూడా రాకుండా చేస్తుంది. నెక్స్ట్ వేపాకులు, తులసి ఆకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. వేప, తులసి ఆకులు వాడటం వలన యాక్నే, పిగ్మెంటేషన్, స్కిన్ డిసీజెస్ రాకుండా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ గులాబీ రేకులను వేసి గ్రైండ్ చేసుకోవాలి. గులాబీల స్మెల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. గులాబీ రేకులు లేకపోతే గులాబీ రేకుల పౌడర్ కూడా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ఈ గులాబీ రేకుల పౌడర్నైనా వాడుకోవచ్చు. ఈ గులాబీ రేకుల పౌడర్ వాడటం వలన బాడీలో బ్యాడ్ స్మెల్ రాకుండా హెల్ప్ అవుతుంది. అలాగే బాడీలో మాయిశ్చరైజర్ని కూడా పెంచుతుంది. కొందరికి సీజన్తో పని లేకుండా ఎప్పుడు చూసినా స్కిన్ డ్రై అవుతుంది కదా, అలాంటి వారికి ఈ గులాబీ రేకుల పౌడర్ బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కస్తూరి పసుపు. ఈ పసుపు మనకు పసుపు కొమ్ముల రూపంలో కూడా దొరుకుతుంది. కొమ్ములైనా తెచ్చి ఎండబెట్టి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పౌడర్ తెచ్చైనా వాడుకోవచ్చు. కస్తూరి పసుపు వాడటం వలన మంచి ఛాయ వస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు అబ్బాయిలకి కనుక వాడాలి అనుకుంటే పసుపు వేయకుండా ముందే కొద్దిగా పౌడర్ని తీసి పక్కన ఉంచుకొని తర్వాత పసుపు వేసి కలుపుకోండి. వీటన్నింటినీ చక్కగా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇంకా ఇందులో మరువం, దవనం, వట్టివేర్లు, మల్లెలు, జాజులు ఇలా సువాసన వచ్చేవి ఎండబెట్టి పౌడర్ చేసి వేసుకోవచ్చు. చాలా మంచి స్మెల్ ఉంటుందండి ఈ సున్నిపిండి. ఈ సున్నిపిండి ఇప్పుడు కొత్తదేం కాదు కదండి. పూర్వం మన పెద్దలు కందులు, పెసలు, శనగలు ఇలాంటివన్నీ ఇసురాయితో పగలగొట్టాక అందులో వచ్చిన నూకతో ఈ సున్నిపిండిని పట్టించి తలంటుకు కూడా యూజ్ చేసేవాళ్ళు. ఈ సున్నిపిండి 1 ఇయర్ పాటు నిల్వ ఉన్నా కూడా పురుగు పట్టదండి. ఎందుకంటే మనం అన్నీ ఎండబెట్టి చేసాం కాబట్టి. కొద్దిగా సున్నిపిండిని చిన్న డబ్బాలోకి తీసుకొని మనం డైలీ యూజ్ చేసుకోవటానికి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన సున్నిపిండి ఎక్కువ రోజులు స్మెల్ పోకుండా ఉంటుంది. మనం డైలీ మూత ఓపెన్ చేస్తూ పెడుతూ ఉంటే స్మెల్ పోతుంది కదా, అంత బాగోదు. కాబట్టి కొద్దిగా తీసి పక్కన ఉంచుకొని అది అయిపోయినాక మళ్ళీ వాడుకోవచ్చు. ఇక మనకు సున్నిపిండి రెడీ అయ్యింది కదా. ఈ పిండిని వారానికి 2-3 సార్లు యూజ్ చేయొచ్చండి. అదే వింటర్లో అయితే పిండిలో కొద్దిగా పాలు పోసుకొని వాడుకుంటే స్కిన్ చాలా స్మూత్గా వస్తుంది. అలాగే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. పింపుల్స్, మచ్చలు వస్తుంటాయి కదా, వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. ద బెస్ట్ హెర్బల్ బాత్ పౌడర్ అని చెప్పచ్చండి. మీరు కూడా తప్పక ఒకసారి యూజ్ చేసి చూడండి, తేడా మీకే తెలుస్తుంది. ఫస్ట్ సున్నిపిండితో నలుగు పెట్టుకొని తర్వాత సోప్ యూజ్ చేయొచ్చు, బాతింగ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఫేస్ ప్యాక్లా అయినా యూజ్ చేసుకోవచ్చు. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.